హాయ్ ఫ్రెండ్స్, మన దోలోడు దోలుతా కూడా చూడండి ఏం చేస్తున్నారో. ఇప్పుడే వీటికి ఫీడ్ వేసాను. వీటి ఫీడింగ్ టైం వచ్చేసి రోజు 8 to 9 ఆ టైంలో వేసుకుంటాను. ఇవి ఎక్కువ బాగా ఇష్టంగా తినేది క్యాలీఫ్లవర్ ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటకాయలు తింటాయి. దోసకాయలు ఉంటే ఇప్పుడు ఒకసారి వేస్తూ ఉంటాను నార్మల్గా. వీడు చూడండి ఇటుకి పల్లెకి ఏం చేస్తున్నాడో, దిగట్లేదు, అంతే ఉన్నాడు వీడైతే. చాలా వరకు అందరూ వీటిని ఇష్టంగా పెంచుకొని చూస్తూ ఉంటారు. కాకపోతే ఇవి ఇంట్లో ఉండకుండా ఒక తప్పించుకొని తిరుగుతూ ఉంటాయి. ఇవి చేసే చికాకు తట్టుకోలేక చాలా వరకు ఎవరు సాదుకోరు. చాలా వరకు అయితే వీటిని ఇలాగ బోన్లో పెట్టి సాదుకోవాలంటే పర్లేదు, బాగానే ఉంటాయి. నేను వీటి కోసం అయితే చాలా పెద్ద బోన్ చేశాను. వీటి కోసం దాదాపు 4 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదైతే దాదాపు ఒక 10 కుందేలు, 15 కుందేలు ఫ్రీగా ఆటోమేటిక్గా తిరిగేలాగా అంత ఉండిద్ది. మన దూలోడు చూడండి టమాటకాయ ఎలా తింటున్నాడో. వాడు దూరాన్ని ఎలా చెప్పగలుగుతుందంటే, స్టార్టింగ్ ఏదైనా వేస్తే ఆడి అన్నింటికన్నా ముందు తింటాడు. అందుకనేసి వాడు దూరాడు అయిపోతాడు. ఇవి చూడండి భలేగా క్లీన్గా ఉంటాయి. కింద బండలు అవి వేసుకుని ఉంచుకోవడం వల్ల వీటికి మురికి ఎక్కువ అంటుకోకుండా, వాటర్ స్టోర్ కాదు కింద ఎక్కువ, ఈ యూరిన్ అనేది అది కూడా ఏమంటుకోకుండా క్లీన్గా ఉంటాయి. అందుకనేసి ఇవి చూడండి ఎంత తెల్లగా ముద్దుగా ఉన్నాయో. ఇది చిన్నది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉన్నాయో అవన్నీ. జనరల్గా అయితే అన్నీ కలిపి ఉంచితే కొట్టుకుంటాయి, కానీ ఇవి అలా ఏమి కొట్టుకోవు, అన్నీ కలిసి ఉంటాయి మంచిగా. చూడండి చిన్నపిల్లలు పెద్ద ఇవన్నీ ఉన్నాయి. ఇవి రీసెంట్గా పుట్టాయి. ఇవి పుట్టి ఒక 15 days అలా అవుతుంది. కళ్ళు కూడా తెరిసాయి. ఇది చూడండి ఎలా పడుకుందో. వీటికన్నా కొంచెం పెద్దది ఇది అయితే. కానీ దీనికి కొంచెం హెల్త్ కండిషన్ బాగోలేదు ఫ్రెండ్స్. చిన్నప్పుడు దీనికి తలకాయ మీద ఎలక గరిచింది, అందుకనేసి కొంచెం డల్లుగా ఉంటుంది, కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లం తెలిస్తే చెప్పండి. ఇది చూడండి ఇప్పుడే కళ్ళు తెరిసింది, ఒక 2 days అవుతుంది. ఎంత ముద్దుగా ఉందో ఇది మాత్రం. క్యూట్గా, చిన్నప్పుడు అయితే చాలా క్యూట్గా ఉంటాయి, కానీ పెరిగే కొద్దీ ఇవి చేసే టార్చర్ తట్టుకోలేము. చేతులు అసలు ఆగనే ఆగవు ఇవి. ఇవి ఇంకొక 10 days అలాగైతే వీటిని కూడా బోన్లో వేస్తాను. ఎందుకంటే ఇవి కూడా మాట వినవు. అప్పుడు ఆటోమేటిక్గా మాట వినకుండా అటు ఇటు ఉరుకుతూ ఉంటాయి. ఓకే, కాలు వచ్చిన 2 daysకే మాట వినుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ పిల్లలు దీని ఫ్రెండ్స్. ఇది ఒకటే అన్ని పిల్లలు చేసింది. చెప్తే నమ్మరు, అన్ని పిల్లలు చేసింది. అవి టోటల్ ఎన్ని ఉన్నాయో లెక్కేసి చెప్పండి. ఎవరు చెప్తారో చూద్దాం ఒకసారి. జనరల్గా నేను విన్న ప్రకారం అయితే ర్యాబిట్ 12 చేసింది అంటారు, కానీ ఇది వాటికన్నా ఎక్కువనే చేసింది. ఇది ఒకటి అన్ని చేసింది. నేనే షాక్ అయ్యాను, అన్ని చేసింది. ఇందాక చెప్పానే ఒకదానికి బాగోలేదని, ఈ సెకండ్ అదే ఫ్రెండ్స్. ఇది దాని పిల్ల. ఇది ఈ బోన్లో ఉన్న పిల్ల కూడా ఒకటి దాందే. మొత్తం ఇది చేస్తే ఆ ఎలకు వచ్చేసి పాపం చాలా దారుణంగా అన్నింటిని చంపేసింది. 2 బతికినాయి. మన ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ర్యాబిట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.